నమస్కారం సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది దంపతులు పెళ్లికి ముందు ఎంతో అన్యోన్యంగా ఉండి పెళ్లయ్యాక ఎడముఖం పెడముఖంగా మారిపోతూ ఉంటారు. పెళ్లికి ముందు నీ సుఖమే నా సుఖం, నీ ఆనందమే నా ఆనందం అనేవాళ్ళు పెళ్లైన తర్వాత మీరు నన్ను పట్టించుకోవడం లేదంటూ బాధపడుతూ ఉంటారు. ఇలా కాకుండా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా జీవించాలంటే ఎలాంటి సూత్రాలు పాటించాలి? ఇలాంటి ఎన్నో ఆనందకరమైన విషయాలు తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, ప్రేమించుకున్నప్పుడు ప్రేమికులు నీ సుఖమే నా సుఖం, నీ ఆనందమే నా ఆనందం, నీకోసం ఏదన్నా చేస్తానే డైలాగులు వినిపిస్తూ ఉంటాయి. పెళ్లైన తర్వాత ఆ డైలాగులు ఏమైపోతాయో ఎక్కడికి పోతాయో తెలియదు. ప్రియురాల్నే పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. భార్య ఎప్పుడూ కూడా భర్త మనసులో ప్రత్యేక స్థానం కోరుకుంటూ ఉంటుంది. ఆ స్థానం దక్కనప్పుడు బాధపడుతూ ఉంటుంది. మరి దంపతుల్లో ఈ పట్టించుకోకపోవడం ఏంటో చెప్తారా? ప్రేమ ఒక నిషా అండి. ఆ ప్రేమించుకునే రోజుల్లో ఆ ప్రేమికులు అసలు ఒకరికొకరికి ఎలా ఉంటారంటే, నువ్వు నేను ఒకటే, నీ కోసం ఏమైనా చేస్తాను. ఒక ప్రియుడైతే ఆకాశంలో తారలన్నింటినీ మూట కట్టుకొచ్చి నీ పాదాల చెంత పడేస్తాను అన్నట్లు మాట్లాడతాడు. ఇంత అంతా కాదు, వాళ్ళిద్దరి మధ్య ఉండేటి ఏకత్వం ఇంత అంతా కాదు, చాలా అధికంగా ఉంటుంది. ఆ ప్రేమించుకునే రోజుల్లో ఆ నిషాలో వాళ్ళు ఒకళ్ళొకళ్ళ కోసం తప్పించిపోవడం, అసలు చూడకుండా ఉండలేకపోవడం ఎంతో ఉంటుంది. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది. ప్రియురాలు పెళ్ళం అయితే ఇంకా పైన ఆమెను పట్టించుకోకపోవడం ఉంటుంది. అప్పుడేమో ఆయన అంత కబుర్లు చెప్పాడు, ఇప్పుడు ఏంటి అసలు పట్టించుకోవడం లేదు, ఈ పట్టించుకోకపోవడం ఏంటి అని ఎంతో బాధపడిపోతుంటుంది. ఆ పట్టించుకోకపోవడం అనేది ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తుంటాం. భర్తకి నిర్లక్ష్యం చేస్తున్నాడు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేటి బాధ ఇంత అంత కాదు. పెళ్ళైపోతుంది, భర్త ఆఫీస్కి వెళ్ళొస్తాడు, రాగానే భార్య ఉంటే ఐఎమ్ స్పెషల్, నన్ను రాగానే హాయ్ అని దగ్గరలాగిని హగ్గింగ్ చేసుకును, ముద్దు పెట్టుకును ఏదో చేస్తాడు అనుకుంటాడు. కానీ అతను ఏం చేస్తాడు, తిన్నంగా వెళ్ళిపోయి ఇంట్లో తల్లి ఉంటే తల్లి దగ్గరికి వచ్చి అమ్మ బాగున్నావా అంటాడు. చెల్లెల్ని వాళ్ళని తోబుట్టుల్ని హాయ్ హాయ్ అని పలికిస్తాడు. లాస్ట్కి పిల్లల దగ్గర వచ్చి ఏది ఒక కప్పు కాఫీ అంటాడు. గుళ్ళు మండిపోతుంది. ఏమిటి, నన్ను అసలు పట్టించుకోవడం లేదు, అమ్మని లేదా చెల్లెల్ని అంత ప్రేమగా పలికిస్తాడు, నా దగ్గరకు వచ్చి మాత్రం ఎంత సింపులా, ఏంటి అసలు పట్టించుకోవడం ఏంటి, అసలు నేను లెక్కలేదా, నేను పురుగులో చూస్తున్నాడా అని బాధపడిపోతుంది. ఆ పట్టించుకోకపోవడం అనేది కుటుంబాల్లో చాలా ఇబ్బంది. అందులో ఆలు మగల మధ్య పట్టించుకోకపోవడం. ఇంతే కదండి, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేదా డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఓ సైంటిస్టులు కావచ్చు, ఇద్దరు సైంటిస్టులైనా, ఇద్దరు డాక్టర్లైనా, ఇద్దరు ఇంజనీర్లైనా, ఇద్దరు ఐఏఎస్ అయినా సరే, భార్య ఎప్పుడు భర్త కాస్త తన్ని పట్టించుకోవాలి అని అనుకుంటుంది. ఒక మంచి చీర కట్టుకుందండి ఒక ఐఏఎస్ ఆఫీసరు భార్య, భర్త ఐఏఎస్ వాడు అబ్బాయి ఎంత బాగున్నా చీరలో ఒక ముక్క, ఒక పాజిటివ్ స్ట్రోక్ ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే భర్తకి తాను స్పెషల్ అనుకుంటుంది. తాను స్పెషల్ ఎంతవరకు ఎడ్యుకేషనల్గా, ఎకనమిక్గా ఎంత పైన ఎంత పొజిషన్ ఉన్నా, ప్రొఫెషనల్గా ఎంత పైకి ఉన్నా సరే భార్య ఒక డిపెండెన్సీ ఉంటుంది, భర్త మీద డిపెండెన్సీ ఉంటుంది. అదంతే నేచరు, ఆ క్యారెక్టరు. వైఫ్ క్యారెక్టర్ అంటే డిపెండెన్సీ. ఎందుకు ఉండాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎందుకు ఉండాలి, ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు ఉండాలి, తను గ్రేట్గా ఫీల్ అవ్వచ్చు కదా అంటే ఆ గ్రేట్గా ఫీల్ అవుతూనే వస్తుంది గొడవ అంతా. ఎంత ఐపీఎస్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, ఎంత డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఏమైనా సరే కొద్దిగా ఆ డిపెండెన్సీ మాత్రం ఉండి తీరుతుంది. అక్కడ మాత్రం భార్యాభర్తలే. ఇది ఏమాత్రం నిర్లక్ష్యం చేసి అనిపించినా, తన కన్సర్న్ అనిపించకపోయినా, తను పట్టించుకోకపోయినా నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లా అని ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఏమైపోతుందంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ వచ్చేసరికల్లా చివరికి ఆ సంసారంలో ఉండాల్సిన ఆనందం, సుఖం లేకుండా అయిపోతుంది. అంటే పట్టించుకోకపోవడం ఈ రెండు దాంపత్య జీవితంలో చాలా చేంజ్ తీసుకొస్తాయి. ఊరు ప్రేమికులుగా ఉన్నప్పుడు పట్టించుకుంటారు, ఎంత గొప్ప ఉంటుంది, ఇద్దరి మీద ఒక్కటే, ఇద్దరు తనువు లేరైనా మనసులు ఒక్కటే అన్నట్లుంటారు. పట్టించుకోకపోవడం వచ్చింది ఎమోషనల్ డిటాచ్మెంట్,
ఫిజికల్గా ఒక చోట ఉండొచ్చు కానీ ఎమోషనల్ మాత్రం డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. అంచేత ఆ పట్టించుకోకపోవడం అనేది దాంపత్య జీవితంలో ఒక పెద్ద గ్యాప్కి కారణం అవుతుంది అన్నమాట. డాక్టర్ గారు, దంపతుల్లో పట్టించుకోకపోవడానికి గల కారణాలేంటి? ముఖ్యంగా చూసేట్లయితేనండి ఇగో టెండెన్సీ. మగవాళ్ళలో ఒక ఇగో టెండెన్సీ, నేను గ్రేట్, నేను మగాణ్ణి, ఏంటి ప్రతిదీ చెప్పాలా, నేను ప్రతిదీ పొగడాలా, ప్రతిదీ అన్నీ వాళ్ళు చెప్పాలా, నేను మగాణ్ణి, నా ఇష్టం చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళానో చెప్పాలి, ఎప్పుడు వస్తానో చెప్పాలి, ఏం చేస్తానో చెప్పాలి, ఇవన్నీ చెప్పాలా, ఎందుకు చెప్పాలి అని ఒక ఇగో టెండెన్సీ మగవాళ్ళలో ఉంటుంది. ఆడది అనుకుంటుంటే మా ఆయన నాకు చెప్పకపోతే ఎట్లాగా, ఎక్కడ వెళ్తానో చెప్పకూడదా, ఎప్పుడు వస్తానో చెప్పకూడదా అని అనుకుంటున్నాను. నేను భార్యను కదా, ఆ మాత్రం చెప్పకూడదా, ఎక్కడికి వెళ్ళానో చెప్పకూడదా, ఎవరితో మాట్లాడని చెప్పకూడదా, అంత చెప్పకుండా ఉండేదన్న నేను భార్యని ఆ మాత్రం చెప్పొద్దా అని ఆమె అనుకుంటుంది. ఈ ఇగో టెండెన్సీల మధ్య, ముఖ్యంగా ఈ మగవాళ్ళలోని ఇగో టెండెన్సీ ఆ దంపతుల మధ్య గ్యాప్ని తెచ్చిపెట్టింది. ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఏదో కట్నం ఇంత ఇస్తూ ఉంటారు, అంత కట్నం ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే నీకేదో ఏదో ఉద్యోగం చేసుకోవడం కోసం, లేకపోతే నీ వ్యాపారం చేసుకోవడం కోసం నీకు ఇంత డబ్బులు ఇస్తూ ఉంటారు, వేరే అవి ఇవ్వరు. లేకపోతే అక్కడి నుంచి ఆ మామగారు అత్తగారు ఇవ్వనంటి డబ్బుల గురించి ఇక్కడ భార్య మీద రుసరుసలాడుతుంటారు. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా వాళ్ళిద్దరి మధ్య దూరం చేస్తుంటాయి. ఇంతకంటే మగవాళ్ళు ఎక్కువగా నేను మగాడిని, ఆ నేను మొగాడిని అనే ఫీలింగ్ చూసారా, నేను మొగాడిని అనేది దాంతో అన్ని చెప్పాలా, ఎందుకు చెప్పాలి అనే ఫీలింగు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ని ఎక్కువ తీసుకొస్తుంది. ఈ రకమైన ఫీలింగ్స్ వల్ల ఆ దంపతుల మధ్య ఇదే, పైగా భార్య ఒకటి నన్ను పట్టించుకోవడం లేదు, ఈ పట్టించుకోవడం లేదు, నన్ను వేరుగా చూస్తున్నాడు, నిర్లక్ష్యం చేస్తున్నాడు అనే ఫీలింగు చాలా నష్టం చేస్తుంది. డాక్టర్ గారు, ఆలుమగల మధ్య గ్యాప్ పెరిగిపోవడానికి, పట్టించుకోకపోవడానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి తెలియకపోవడమే కారణం అంటారా? కరెక్ట్గా నిజమేనండి. ఎందుకంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలియకపోవడం వల్ల అసలు ఎలా మెలగాలి, భార్యతో భర్త, భార్యతో భార్య ఎలా మెలగాలి, ఒకరినొకరి మధ్య ఎలా ఉండాలి, రిలేషన్షిప్ తెలియకపోవడం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనేది. మనిషిలో 2 రకాల ఎమోషన్స్ ఉంటాయండి, పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ అని. ఈ పాజిటివ్ ఎమోషన్స్ అనేవేంటి, ప్రేమ, వాత్సల్యం, తర్వాత సింపతి, ఎంపతి, దయ, ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ ఏమిటి, ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే మనలో ఉన్న పాజిటివ్ ఎమోషన్స్ని చక్కగా పెంచుకోవడం, నెగిటివ్ ఎమోషన్స్ని తగ్గించేసుకోవడం. నెగిటివ్ ఎమోషన్ కొద్దిగా ఉంటే ఉండొచ్చు, ఎప్పుడైనా అవసరం కొద్దిగా ఉండొచ్చు, అది తప్పవు, హ్యూమన్ నేచర్స్. పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ హ్యూమన్ నేచర్. కానీ ఎప్పుడు కూడా పాజిటివ్ ఎమోషన్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ పాజిటివ్ ఎమోషన్స్ లేకపోతే మనకి ఈ భార్యాభర్తల మధ్య ఇబ్బంది వస్తుంది. ఆ పాజిటివ్ ఎమోషన్స్ చిన్నప్పటి నుంచి కూడా మన ఎడ్యుకేషన్ టైంలో కూడా చదువుకుంటున్నారు, డిగ్రీ సంపాదిస్తారు, చాలా తగ్గెడతారు, కానీ వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలియదు, వాళ్ళు పాజిటివ్ ఎమోషన్స్ తెలుసుకోవట్లేదు. కేవలం ఒకటి ప్రేమించిన రోజులు అనుకోండి, ఆ రోజుల్లో ఎంతో ఇద్దరుగా నువ్వు నేను ఒకటే అనుకుంటున్నారు, పెళ్ళైపోయాక భార్యను నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళలో పాజిటివ్ ఎమోషన్స్ని పెంచుకోవాలా, పాజిటివ్ పర్సనాలిటీని పెంచుకోలేదు. వాళ్ళు పాజిటివ్ పర్సనాలిటీ పెంచుకోలేదు, వాళ్ళు ఇగో టెండెన్సీస్ అక్కడ డామినేట్ చేస్తున్నాయి. అంచేత చిన్నప్పటి నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆ పాజిటివ్ ఎమోషన్స్ని, పాజిటివ్ లివింగ్ని, పాజిటివ్ పర్సనాలిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పాజిటివ్ పర్సనాలిటీ లేకపోబట్టే ఈ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వస్తున్నాయి. అంచేత ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇప్పుడు కూడా పాజిటివ్ ఎమోషన్స్, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ పర్సనాలిటీ అనమాట. ఈ పాజిటివ్ పర్సనాలిటీ ఎవరైతే ఉంటుందో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎప్పుడు నేర్చుకుంటామో ఇక అప్పుడు పట్టించుకోకపోవడం అనేది రాదు. ఇప్పుడు పట్టించుకోవడం అంటే ఏమిటవుతుందండి, ప్రేమించిన రోజులేమో భార్యను చక్కగా ప్రియురాన్ని బాగా చూస్తాడు, భార్యకు వచ్చేకల్లా వాడు ఈగో టెండెన్సీస్ వచ్చి ఆ ఎమోషనల్ ఫీలింగ్స్నే, ఆ నెగిటివ్ ఎమోషన్స్ అవి డామినేట్ అయిపోతున్నాయి. వాడు తెలుసుకోవట్లా పాజిటివ్ ఎమోషన్స్ అని ఏంటో తెలుసుకోవట్లా. అంటే నెగిటివ్ ఎమోషన్స్ వాడు డామినేట్ చేసి వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. భార్య ఏమో నన్ను పట్టించుకోవటం లేదు అనుకుంటుంది. అంచేత మొదటి నుంచి విద్యార్థి దశ నుంచి ఆ పాజిటివ్ ఎమోషన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది తెలుసుకుంటే
దంపతుల మధ్య గ్యాప్ రాకుండా ఉంటుంది. డాక్టర్ గారు, పట్టించుకోకపోవడం అనే భావం కలగకుండా ఉండాలంటే ఎలాంటి సూత్రాలున్నాయో చెప్తారా? తప్పకుండా ఉన్నాయండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పాను సరే. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ముఖ్యంగా భార్యకి భర్త సమయం కేటాయించాలి. ఆ సమయం కేటాయించి భార్య గురించి పట్టించుకోవడం, అప్పుడు పట్టించుకోకపోవడం అంటారు. రెండోది, భార్య యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకోగలగాలి, అర్థం చేసుకుని ఆ రంగా ప్రవర్తించాలి. మూడోది అంటే నన్ను పట్టించుకుంటున్నారు అని తెలియాలంటే ఇంటి సమస్యల విషయాలు చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఇద్దరు కలిసి చర్చించుకోవాలి. ఇద్దరు కలిసి ప్రతి విషయాన్ని డిస్కస్ చేస్తున్న ఇంట్లో అబ్బో భర్తకి నా మీద ప్రేమ ఉంది, నన్ను పట్టించుకుంటున్నాడు, నాకు అన్నీ చెప్తున్నాడు అన్నది ఇద్దరు హ్యాపీగా ఉంటారన్నమాట. అది పట్టించుకోవడం అనేది ఉంటుంది. ఆ రంగానే ఏదైనా ఎప్రిసియేషన్, చాలామంది లేడీస్ సంసారాల్లో భార్య అసలు ఎంత మంచి చీర కట్టుకున్నా అసలు బాగుంది, ఈ చీరలో బాగున్నాను మొక్క కూడా అండి. అసలు మనిషి ఏనాడు నువ్వు బాగున్నావు, చక్కగా ఉన్నావు, నీట్గా ఉన్నావు, ఈ చీర బాగుంది అంటారు. కాదు, అలా కాకుండా ఎప్రిసియేషన్. ఒకసారి చక్కగా అందంగా కనబడుతుంది, చాలా బాగా కనబడుతుంది, పూట అందంగా ఉన్నావు, నిజంగా ఎంత బాగున్నావో, నేను చూసి ఎంత ముద్దొస్తున్నావో, ఒక్క మొక్క పాజిటివ్ స్ట్రోక్ పడితే ఆమె ఎంత ముచ్చబడిపోతుందండి. అలాగే బజార్ని చూస్తుంటే ఒక పొట్లో సన్నజాజి పూలు కానీ లేదా మల్లెపూలు కానీ తెచ్చాడు కొన్ని, అబ్బా మా ఆయనకి ఎంత పట్టించుకో. ఆయన అంటాడు, నేను దారి చూస్తుంటే సన్నజాజులు గుబాళిస్తున్నాయి, నీకు చాలా ఇష్టం కదా, వెంటనే నాకు ఆగిపోయి ఈ పొట్లో సన్నజాజులు తీసుకొచ్చా, లేకపోతే మల్లెపూలు తెచ్చాను నీకు అంటే, అబ్బా మా ఆయనకి నేనంటే అంత ఇష్టము అనుకుంటుంది. అలాగే వాళ్ళు గురి కూర్చోడు పాతకాలం నాటి ఫొటోస్, చిన్నటి ఫొటోస్ లేదా ప్రేమించుకున్నాడు ఫొటోస్ ఏమున్నాయి కొన్ని తీసి చూసుకుని ఆనందిస్తే, అబ్బా రోజు నువ్వు ఇలా చేసావు, ఎంత చిరిపోవడం, ఆడు బొగ్గ మీద ఎలా గిల్లావో, ఇలా నువ్వు ఎలా చేసావో అని చెప్పుకుంటే ఆ ఫోటోలు చూస్తుంటే వాళ్ళలో ఎక్కడైనా ఆ గ్యాప్ పోతుంది. భర్త ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింటే పిల్లలు పుట్టినరోజులు, భార్య పుట్టినరోజులు, వెడ్డింగ్ డేస్ గుర్తుంచుకుని ఆ వెడ్డింగ్ పెళ్లి రోజున చిన్న కాంతి కింద ఇవ్వడం, లేదా గుర్తిని ఇవాళ నీ పెళ్లి రోజు, ఇవాళ నీ పుట్టినరోజు, మన పిల్లలు పుట్టినరోజు అని చెప్పేసి అది చేయడం, ఇద్దరు బయట కలిసి వెళ్ళడం, ఇవన్నీ ఎప్పుడు చేస్తుంటారో వాళ్ళ మధ్య గ్యాప్ రాదు, నేను పట్టించుకోవడం లేదని మాట రాదు. అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, పాజిటివ్ పర్సనాలిటీ, పాజిటివ్ ఫీలింగ్స్ని, ఆ వ్యక్తిత్వాన్ని పెంచుకున్నట్లయితే దంపతుల మధ్య ఏ గ్యాప్ ఉందో, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను పట్టించుకోరు, నేను పట్టను, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఫీలింగ్ పోయి ఆ సంసారం హాయిగా ఆనందంగా ఉంటుంది. డాక్టర్ గారు, ముందుగా ఒకళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు, డాక్టర్ గారు, నా జీవితంపై చికాకుతో విరక్తితో ఏం చేయాలో తెలియక మీకు రాస్తున్నాను. నిత్యం నా మనసు నిండా గందరగోళం, నరకయాతనే. నా సమస్య ఏంటంటే నాకు పెళ్ళై 22 సంవత్సరాలైంది. మాది చిన్న బిజినెస్. నేను నా భార్య ఇద్దరం కష్టపడి పైకొచ్చిన వాళ్ళమే. కొంతకాలం క్రితం మా షాపులోకి ఒక 25 సంవత్సరాల అబ్బాయిని జాబ్లో పెట్టుకున్నాము. తరచూ మా ఆవిడ ఆ కుర్రవాడు నవ్వుతూ మాట్లాడుకోవడం చూస్తూ ఉన్నాను. ఒకసారి మా ఇంటికి కూడా వచ్చాడు. మా ఆవిడని ఏమిటి విషయం అని అడిగితే ఏదో పని మీద వచ్చాడు అని చెప్పింది. ఆ పైన అప్పుడప్పుడు ఇంటికి రాకపోకలు సాగుతున్నాయని తెలిసింది. మా ఆవిడని నిలదీసి అడిగితే మా ఇద్దరిది తల్లి కొడుకుల సంబంధమని, మీరు అనవసరంగా పొరబడుతున్నారని నాపై తిరిగి కోప్పడింది. ఆ కుర్రవాడిని బెదిరించినా అతను మీ ఆవిడే రమ్మంటోందని అంటున్నాడు. వాళ్ళ పెద్దవాళ్ళకి చెబితే ముందు మీ ఆవిడని కంట్రోల్లో పెట్టుకో అంటున్నారు. చివరికి పోలీసులని సంప్రదిస్తే మీరు వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మాకు అప్పచెప్పండి, లేదంటే వాళ్ళిద్దరూ లోపలున్నప్పుడు తలుపు గడియ పెట్టి ఫోన్ చేయండి అన్నారు. ఒకసారి కోపంతో ఆమెను కొట్టాను. ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నా పోరు పడలేక అలా చేశానని వాళ్లతో చెప్పింది. నాకేం చేయాలో పాలుపోవడం లేదు. నలుగురిలో కలవలేక సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఆమెతో జీవితం పంచుకోవాలంటే నాకు ఇష్టం ఉండటం లేదు. 2 ఏళ్ల తర్వాత మా పెద్దమ్మాయికి పెళ్ళవగానే ఆవిడని వదిలేద్దామని అనుకుంటున్నాను. మా బిజినెస్ కూడా పూర్తిగా దెబ్బతింది. వాడి మీద వ్యామోహంతో ఇలా చేసిందా, లేక మదపిచ్చి పట్టిందంటారా? నేను ఆమెను వదిలేస్తానన్నా ఆమె ఏమీ బాధపడేలా లేదు. తప్పు తనదంటారా నాదంటారా? తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. తప్పు ఆయనది కాదు, ఆవిడది కాదండి, ఇద్దరిది తప్పే. ఇద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ ఉండాల్సిన లేదు. భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి ఆ ప్రేమపూర్వకమైన సంబంధం ఆయన భార్య మీద చూపించాల్సిన ప్రేమ చూపించట్లేదు, కన్సర్న్గా లేడనమాట. పట్టించుకోవడం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆ పట్టించుకోవడం అంత ఉండదు. అంచేత ఎప్పుడైతే భర్త తగిన విధంగా
ఆమెను తృప్తిపరచట్లేదు, ఆనందించట్లేదు, ఆవిడతో కలిసి ఉండట్లేదు, ఆమె మనసు ఇంకొన్ని కొద్దిగా జస్ట్ అంటే సెక్షువల్ కాంటాక్ట్ అని కాదు కానీ ఇంకోటితో మాట్లాడి తను హ్యాపీనెస్ పొందుతుంది అంతే. అబ్బాయితో అతని రిలేషన్ ఉండి ఉండదు, ఎందుకంటే తల్లి కొడుకుల మధ్య సంబంధం లాంటిదని చెప్పింది ఆవిడ. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక ప్రేమ కావాలి, ఒక ఏదో ఒక దగ్గరున్న ఫీలింగ్ కావాలి అనుకుంటారు. భర్త ఇప్పుడు పట్టించుకోనుకోండి, పట్టించుకోకపోతే ఇలాంటివన్నీ వస్తాయి. అంచేత ఇద్దరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు కలిసి ఆ బిజినెస్ కొద్దిగా పక్కన పెట్టి ఇద్దరు కలిసి బయటకు వెళ్ళడం, ఎక్కడ పిక్నిక్ వెళ్ళడం, ఏదో ఊరు వెళ్ళి రావడం, సంథింగ్ అలా వెళ్ళినట్లయితే మళ్ళీ ఇద్దరు దగ్గర అవుతారు. లేకపోతే గ్యాప్ వచ్చింది, ఆ ఇద్దరి మీద గ్యాప్ రావడం అంతే. లేకపోతే కొద్దిగా అనుమానం మనిషి ఉండాలి, అనుమానం మనిషి. అంతేకాని నేను పిల్లాడున్నాడు, పెళ్ళి అయిపోగానే నేను వేరే అయిపోతాను అనేది మీనింగ్లెస్, చాలా తప్పు. ఆవిడమే ఇంకోటి పెట్టుకోలే కదా, అయినా రెడీ కళ్ళతో చూడలే కదా, అబ్బాయితో సెక్స్లో పాల్గొని చూడలే కదా. చూడండి ఎందుకు అలా అయిపోవాలి, ఆవిడ ఊరేస్తాం ఎందుకు అంత తేలిక వస్తూ బయటపడిన ఒక మనిషిని చాలా తప్పు. ఆయన ఆలోచన చూడడానికి తప్పు ఉంది, అంటే ఒక రకంగా అనుమానం జబ్బు ఉంది, సంథింగ్ ఫీలింగ్ బ్యాడ్. ఆయన ఏదో ఆవిడ కూడా కొంత పెళ్ళయినప్పుడు కొంచెం జాగ్రత్త అంత తల్లి కొడుకు అనుబంధం లాంటిది అనిపించినా ఒక పెళ్ళి అయిపోయిన తర్వాత భర్తని అంత నిర్లక్ష్యం చేయడం ఆవిడ కూడా తప్పే. అలాగే ఈయన కూడా ఎందుకు అలా చేస్తుంది, అలా చేయకూడదు, దాన్ని నేను నా వైపు నుంచి తప్పు. ఇంట్రాపర్సనల్ రిలేషన్ అంటాం, తన ఆలోచించాలి. ఎందుకు ఆవిడ అలా చేస్తుంది, నేనుండగా ఇంకోటి మీద ప్రేమ ఎందుకు చూపిస్తోంది, ఇంకోటికి ఎందుకు దగ్గర అవుతుంది అంటే నేనేమైనా దూరంగా ఆమెకి ఇవ్వాల్సినంత ప్రేమను ఇవ్వలేకపోతున్నానా, ఆమె హృదయానికి దగ్గర దూరం అయిపోతున్నానా నేను అనుకుని చేయాలి. అంచేత దిస్ ఈజ్ కాల్డ్ రిలేషన్షిప్ ప్రాబ్లం అంటాం. ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని కావాలి ఇద్దరు డాక్టర్ దగ్గరికి వచ్చారు, కౌన్సిలింగ్ పొందడం మంచిది. కౌన్సిలింగ్ పొందితే వాళ్ళిద్దరూ కూడా సరిగ్గా ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఒక ఆత్మీయ బంధం, అనురాగం, ఆ దగ్గర ఇవ్వడం అనేది ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం ఉండకపోవచ్చు. అంచేత అతను విడిపోవడం తప్పు, పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట, ఇద్దరు కలిసి ఉండాల్సిందే. అంతేగాని ఆవిడేదో చేస్తుంది అనుకుని దూరం పడి తప్పు. ఆయనలో కూడా ఫాల్ట్ ఉంది, ఆవిడలో ఫాల్ట్ ఉంది. ఇద్దరు కాస్త మార్చుకుంటే చక్కగా ఉంటారు. పిల్లలు ఉన్నారు, రేపు కోడలో కొడుకో అల్లుడో వస్తారు, వస్తే ఇలా చేస్తే ఎలా అండి, దట్స్ వెరీ బ్యాడ్. అది పెళ్ళంటే అలా కాదు, అంటే జాగ్రత్తగా దాని దగ్గర లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి, చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉంది. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు, డాక్టర్ గారు నేను ఇటీవల ఒక వేశ్యను కలిశాను, మూత్రం మంటగా అనిపించడంతో ఫ్రెండ్ సలహాపై టెస్ట్ చేయించుకున్నాను, నాకు గనేరియా ఉందని టెస్ట్లో తేలింది, మందులేం వాడాలో తెలియచేయండి అంటున్నారు. వేశ్య సంపర్కం పొందినట్లయితే సుఖాదులు రావచ్చు, ఎయిడ్స్ రావచ్చు. ఎప్పుడైనా సరే వేసులతో కలిసేట్లయితే జనరల్గా కలవకూడదు, కలిసేట్లయితే మొత్తం తప్పనిసరిగా కండోమ్ వాడాల్సింది. కండోమ్ లేకుండా పాల్గొంటే ఇలాగే వస్తాయి. అంటే ఇప్పుడు ఆయన గనేరియా వచ్చానంటే గనేరియాకి మాత్రం ఒకసారి డాక్టర్ దగ్గరికి చూపించడం మంచిది. మామూలుగా ఇప్పుడు వెళితే ఒక వేసుతో కలిశారు, కండోమ్ లేకుండా కలిశారు, ఫ్యాస్ వచ్చిన మంట అనిపించిన 2 రోజుకో 3 రోజుకో వెంటనే ఎజిత్రోమైసిన్ 1000 మిల్లీగ్రామ్స్ ఒకేసారి ఒక సింగిల్ డోస్కి వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. అది ముదిరాక కాంప్లికేషన్ వచ్చేప్పుడు కాదు, వెంటనే. మామూలుగా గనేరియా ఏమవుతుంది, 2వ రోజుకో 3వ రోజుకో కొద్దిగా ప్యాస్ పోసుకుంటే మంట అనిపిస్తుంది, తర్వాత కొచ్చివులా కావడం పెడుతుంది. ఆట వల్ల సరే 2 రోజులకు 3 రోజులకు వచ్చి వెంటనే బెల్ట్ వేసేసుకోవాలి. వేసుకుంటే ఎజిత్రోమైసిన్ 1000 మిల్లీగ్రామ్స్ తీసుకుంటే చాలా తగ్గిపోతుంది, మామూలుగా తగ్గిపోతుంది. కానీ సొంతంగా వాడడం కాకుండా డాక్టర్ దగ్గరికి చూపించుకుని మందు వాడడం కరెక్ట్ పద్ధతి. చాలా సింపుల్గా పోయేదాన్ని మాత్రం దాచుకుంటే అది కాంప్లికేట్ అవుతుంది. అది లేకపోతే జబ్బు పైకెడుతుంది, మూత్రకోశంలో మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది, టెస్టికల్స్ వాస్తాయి, ఎపిడిమిస్ వాస్తుంది, శుక్రకోశాలు వాస్తాయి, ప్రోస్టేట్ వాస్తుంది. ఇవన్నీ కాంప్లికేట్ అవుతాయి. ఇవన్నీ అవ్వకుండా ముందే డాక్టర్ నుంచి ముందు వేసుకుంటే చాలా సింపుల్గా తగ్గిపోతుంది. డాక్టర్ గారు మరో ప్రశ్న చూద్దాం. డాక్టర్ గారు నా వయసు 21 సంవత్సరాలు, నా గర్ల్ ఫ్రెండ్ వయసు కూడా 21 సంవత్సరాలు. ఇద్దరం ఒకసారి సెక్స్ ట్రై చేశాము. తన యోనిలోనే వీర్యస్ఖలనం అయిపోయింది. అదే రోజు రాత్రి తనకి పీరియడ్స్ వచ్చాయి. తను ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే వీర్య కణాలు 3 రోజులు బ్రతికే ఉంటాయని నా ఫ్రెండ్ చెప్పాడు. ఇవి లోపలికి ప్రయాణించి గర్భం వచ్చే అవకాశం ఉందా? తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. జనరల్గా లేదండి, 99% లేదు. ఎందుకు లేదంటే మెన్సెస్ టైంలో అండం విడుదలవుతుంది. మెన్సెస్ ఎప్పుడు వస్తుంది, అండం విడుదలవడానికి మెన్సెస్కి 14 రోజుల ముందు అండం విడుదలవుతుంది. అలా విడుదలైన అండానికి వీర్యకణంతో కలిసే శక్తి కేవలం 1 రోజు మాత్రం ఉంటుంది. మరి ఇప్పుడు మెన్సెస్ వచ్చినంటే అండం విడుదలైపోయి 14 రోజులు అయిపోయింది, దానికి 1 రోజు కలిసే శక్తి ఉంది, అది కూడా అయిపోయింది. అంతే గర్భం వచ్చే అవకాశం లేదు.
అంచేత ఆలోచన పెట్టుకోసం లేదు, అది కాదు రాదు, దానికి భయపడవసరం లేదు. డాక్టర్ గారు మరో ప్రశ్న ఇలా ఉంది. డాక్టర్ గారు, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు హస్తప్రయోగం అలవాటుంది. ఇటీవల కోరికలు ఎక్కువై బ్లూ ఫిలింలు కూడా చూస్తున్నాను. ఆపై ఇదివరకు రోజుకి 1-2 సార్లు హస్తప్రయోగం చేసేవాణ్ణి, ఇప్పుడు రోజుకు 4-5 సార్లు చేస్తున్నాను. ఇలా అతిగా చేస్తూ పోతే రేపు పెళ్లైన తర్వాత నా స్టామినా ఇలాగే ఉంటుందా, లేక అతిగా చేయడం వల్ల నరాల బలహీనత వచ్చి భార్య దగ్గర షేమ్ ఫీల్ అవ్వాల్సి వస్తుందా? చదువు పైన కూడా ధ్యాస తగ్గింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అంటున్నారు. హస్తప్రయోగంలో అతి అనేది లేదు. ఎన్ని రోజుకు 100 సార్లు చేసినా ఏమవ్వదు, ఎంత వీరిపోయినా ఏమీ అవ్వదు. అంచేత సెక్స్లో వీక్ అయిపోవడం, పెళ్ళయ్యాక భార్య దగ్గర ఏం చేయలేకపోవడం జరగదు. ఓపికంటే రోజుకు 100 సార్లు హస్తప్రయోగం చేయండి, ఏమవుతుంది, నథింగ్ హ్యాపెన్. ఏదో హస్తప్రయోగం చేయడం వల్ల నేను నరాల బలహీనత వస్తుంది, నాకు సెక్స్లో వీక్ అయిపోతాను, రేపు పెళ్ళయ్యాక భార్య దగ్గర ఏం చేయలేకపోతాను, నేను సెక్స్కి పని రాకుండా పోతాను అనే ఫీలింగ్స్ అని వీడుకోండి. ఆ రకం ఫీలింగ్స్ ఉంటే రేపు ఇలాగే మనసులో ఏవో నేను హస్తప్రయోగం చాలా చేశాను, ఆపుకొని చేయకుండా ఉండాలని ఉండలేకపోయాను, నా మానసిక బలహీనత మరింత చేశాను, ఇదైపోయినా అలాంటి ఫీలింగ్స్ పెట్టుకుంటే రేపు పెళ్ళయ్యాక ఆ సబ్ కాన్షియస్గా ఉన్నటువంటి ఆ గిల్టీ ఫీలింగ్ కానీ సబ్ కాన్షియస్ ఉన్న భయం చూసారా, ఆ భయం దెబ్బకొడుతుంది. హస్తప్రయోగం ఏమాత్రం హానికరం కాదు. రోజుకి ఎన్నిసార్లు చేసిన హస్తప్రయోగం అతి అనేది లేదు. దానివల్ల ఎటువంటి నష్టం కలగదు, సెక్స్లో ఏ రకం వైఫల్యం పొందడం ఉండదు. అంచేత ఆ రకం భయపడసం లేదు, శుభ్రంగా నార్మల్ చేస్తుండొచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఆయన చేసిన తప్పుకి ఏదో మళ్ళీ చెయ్య విముక్తి ఏంటి అనేది ఏం లేదు, దాన్ని పట్టించుకోసం లేదు, చెయ్యాలని కూడా చేయండి, ఏమవుతుంది. చూశారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగిక పరమైన సందేహాలు కానీ సంతానలేమి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా తెలియచేయచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అలాగే మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చు. SUG అని టైప్ చేసి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నంబర్కి వాట్సాప్ చేయండి. వచ్చే వారం మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.